अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फसीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। रियासत तेलंगाना की नई हुकूमत की हिदायत के मुताबिक महालक्ष्मी राजीव आरोग्यश्री स्कीम को बढ़ाकर 10 लाख कर दिया गया है, जिसका इफ्तिताह मकामी एमएलए डॉक्टर मैनमपल्ली रोहित राव ने जिला कलेक्टर मिस्टर राजर्षि शाह के हमरा किया। आज उन्होंने डिस्ट्रिक्ट अस्पतालों में इन स्कीमों का आगाज़ करते हुए उसके मुताल्लिक़ पोस्टर की नकाब कुशाई अमल में लाई। बादअज़ां सरकारी अस्पताल में मुनाकिदा एक प्रोग्राम में जिला कलेक्टर राजर्षि शाह ने कहा कि आरोग्यश्री स्कीम के तहत 1672 बीमारियों के इलाज के लिए तमाम खुसूसी और मल्टी स्पेशलिटी अस्पतालों में मुफ्त इलाज दस्तियाब होगा। बाद में महालक्ष्मी स्कीम के एक हिस्से के तौर पर सरकारी अस्पताल से खवातीन के लिए मुफ्त बस सफ़र की स्कीम की शुरुआत डिस्ट्रिक्ट कलेक्टर राजर्षि शाह और एमएलए ने की। इस मौके पर एमएलए ने हरी झंडी दिखाते हुए उसका इफ्तिताह अमल में लाया। इस सफ़र में खवातीन और तालिबात ने सरकारी अस्पताल से आरटीसी बस डिपो तक सफ़र किया। महालक्ष्मी स्कीम के तहत खवातीन को मुफ्त सफरी सहूलत फराहम करने के ऐलान के तनाजुर में ज़िले की खवातीन को मशवरा दिया जाता है कि वो इस मौके से इस्तेफादा करें। यह बात सामने आई है कि महालक्ष्मी स्कीम के जरिए खवातीन को मुफ्त बस सफ़र के लिए 0 चार्ज टिकट फराहम किए जाएंगे, जिससे खवातीन को बाइख्तियार बनाने में मदद मिलेगी और खवातीन को आरटीसी बसों में सफ़र करने के तहफ़्फ़ुज़ मिलेगा और खवातीन देही रोशनी में मुफ्त सफ़र कर सकेंगे। इस मौके पर इजलास में ज़िले के मुख्तलिफ महकमेजात के आला अहदेदारान शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हज़रात के पेश ఇతర అధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు, నా ముందున్నటువంటి మెదక్ ముఖ్య మన ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఇవాళ మా సోనియా గాంధీ గారి బర్త్డే సందర్భంగా 2 గ్యారంటీలు మేము ప్రారంభించడానికి ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఇదే కాదు, మన ప్రజల ప్రభుత్వం ఎప్పుడున్నా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు సహాయపడే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాం. మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వంలో మీ అందరు తెలుసు, మనం చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉండే. అంబులెన్స్లు మద్యం సరఫరాకి, డబ్బులు సరఫరా చేయడానికి, అదే విధంగా ఏదైతే ఆపోజిషన్ లీడర్లు ఎవరైనా మీటింగ్లు పెట్టుకుంటే దాన్ని ఆపడానికి, దానికి వాడుతూ ఉండే. కాబట్టి ఇప్పుడు మాత్రం డిఎంఎన్హెచ్ఓ గారిని కోరుతా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అట్లాంటి అన్ని కూడా తక్షణమే ఆపేసి ఇమీడియట్ గా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకు సహాయపడే విధంగా అంబులెన్స్లు కానివ్వండి, ఎనీథింగ్ అన్ని కూడా ప్రజలకు సహాయపడే విధంగా నేను కానీ మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మీ అందరు కూడా మాటిస్తా ఉన్నాం. ఏదున్నా నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మాటలలో కాదు, ఏదున్నా చేతలలో చేసి చూపిస్తామని చెప్పి కూడా మీ అందరు కూడా మాటిస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంకొకసారి మీ అందరు కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మొదటి కార్యక్రమానికి విచ్చేస్తున్న వారికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు నేటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా డిఎంఎన్హెచ్ఓ గారు. రైట్ రేట్ Zero, madam,
మనం సికింద్రాబాద్ గారికి సికింద్రాబాద్ గారికి ఫోటో తీసుకురా అదేనా ఫ్రంట్ ఖాళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 గ్యారెంటీలు మన జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయలేము వాళ్ళు లేకుండా. రెండవది ఒక మాధ్యమం పోస్టర్ కావచ్చు, ఇంకా ఎనీ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కావచ్చు. మరి ఆ పోస్టర్ను కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు మరి మన గౌరవ టికెట్ చూపించండి. సదుపాయం ఆర్టీసీలో నిజంగా మహిళా సాధికారతకు ఇది నిదర్శనంగా భావిస్తా ఉన్నాం సార్. మరి వీటన్నింటిని మనము ఉపయోగించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనికి సంబంధించి నేడు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు డిఎంఎండ్హెచ్ఓ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతా హలో